ఆనందంగా శనార్థి తెలంగాణలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి పల్లవిలో ఉన్న వార్తా కథనాలు చూద్దాం. ₹5,000 రైతులకు విద్యుత్ కనెక్షన్. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక ప్రకటన. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి సౌకర్యం. 3 ఏళ్లలో 30 లక్షల సోలార్ ఇరిగేషన్ పంపుల్ని అందుబాటులోకి తెస్తాం. మధ్యప్రదేశ్ను సైన్స్ రంగంలో సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ధీమా. మనం ఏమనుకుంటామంటే ఇక ఇక్కడ ఉచిత బస్ ఇచ్చేసిండ్లు, కర్ణాటకలో అది ఇచ్చేసిండ్లు, కానీ ఓవరాల్గా మనం దేశం మీద ఏ రాష్ట్రంలో ఎటువంటి పథకాలు ఉన్నాయి, ఏ రాష్ట్ర సీఎం ప్రజల కోసం ఏం పనిచేస్తూ ఉన్నారు, ఏ రాష్ట్ర సీఎం నిజంగా అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారని చూస్తే మనం చాలా వెనుకబాటులో ఉన్నాం. విషయం ఏంటంటే చాలా వెనుకబాటులో ఉన్నాం. ఎప్పుడైనా ఉచితాలు ఇస్తున్నారంటే ప్రజలు మోసం చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి మనం. పూర్తిగా ఉచితం అంటే దాని అర్థం మోసం అన్నట్టు. ఎందుకంటే ఎవడు కట్టాలి? అవి 100% ప్రజలే కట్టాలి. కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అంటే 100% నిజంగా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు వికలాంగులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు. దివ్యాంగులకు సంబంధించినటువంటి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సొంతంగా చేసుకోలేరు. తర్వాత ఇంకొకరికి ఇవ్వాలి, నిజంగా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు. ఇప్పుడు బాలరాజు ఆఫీస్కి వచ్చి నాకు దివ్యాంగుడు, కాలు లేదు, అట్లనే పని చేసుకుంటారు, ₹1,00,000 అటువంటి వాళ్ళకు మనం కుటుంబాలను నిలబెడితే వాళ్ళు బాగుపడతారు. మన పథకాలు ఎట్లుండాలంటే, పథకాలు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కానీ పథకాలు ఎట్లుండాలంటే, ఒక మనిషి తన కాళ్ళపైన తను నిలబడి తను పని చేసుకొని బతికి తర్వాత ఇంకొకరికి ఉపయోగపడేటట్టుగా ఆ పథకం రూపొందించాలి. అంటే అటువంటి పథకాలను రూపొందించి ఆయన స్వయంగా పని చేసుకొని బతికేటట్టుగా ఉండాలి. కానీ నేను ఫ్రీగా ఇస్తా తినరా అంటే మరి ఫ్రీగా ఇస్తే ఎన్ని కొండలు కూడా కరిగిపోతాయి. కాబట్టి ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ ఏమైనా కానీ లెక్క. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ప్రజల్ని మోసం చేయడమే ఒక రకంగా. ఫ్రీగా ఇస్తున్నారు అంటే ప్రజలు మోసం చేసినట్టు లెక్క. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.